పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినాయి అన్నటువంటిది వెంటనే ఆగిపోయింది, అబ్బాయి అదేం లేదు అని ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పెట్రోల్ డీజిల్ అన్నటువంటిది ₹2 ఇవాళ రాత్రి నుంచినే అన్నటువంటి పాయింట్ పబ్లిక్ ఏమి రాదు, అది సదరు సంస్థలు చెల్లించుకుంటాయి అన్నటువంటి, ఆ ట్యాక్స్ చెల్లించుకుంటాయి అన్నటువంటి. తద్వారా ఆ భారం లేదని సంతోషించే లోపే ఒక ఘాటైనటువంటి దెబ్బ. గ్యాస్ ₹50. మామూలుగా కమర్షియల్ గ్యాస్ పెరుగుతోంది, తగ్గుతోంది చాలా రోజుల నుంచి. ఓ రకంగా చెప్పాలంటే ఎలక్షన్స్ 2024 ఎన్నికలకు ముందు నుంచి కూడా దాదాపు 3-4 నెలల ముందు నుంచి గ్యాస్ ధరలు జోలికి పోవాలి, 6 నెలల నుంచి అనుకుంటా. అప్పటి నుంచి ఈ రోజు వరకు గ్యాస్ ధరలు కంట్రోల్ ఉంది. ఒక్కసారిగా ఏకంగా ₹50 గ్యాస్ ధర పెరగటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. సామాన్యులైనటువంటి వాళ్ళకి నెలకు వచ్చేటప్పటికి ఎన్ని తీసుకుంటారు? 2 నెలలకు ఒక గ్యాస్ బండ తీసుకుంటారు. అదే సందర్భంలో ఏడాది మొత్తం మీద మామూలుగా అయితే 3 నెలలకు ఒకటి తీసుకుంటారు అన్నటువంటి పాయింట్ చెప్తారు. కానీ అంత అమౌంట్ ఒక్కసారి అన్నటువంటిది సహజంగా కోపం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది పబ్లిక్కి. మరి దీన్ని పరిష్కరించుకుంటారా? అబ్బాయి అదేం ప్రాబ్లం లేదు జనాలకి అనేటటువంటి కాన్సెప్ట్తో ఉంటారా అంటే పట్టించుకున్నటువంటి తత్వమే ఉండొచ్చు.